ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 12 రాసుల వారు ఆచరించవలసినటువంటి విధి విధానాలు, జన్మ నక్షత్ర రీత్యా ఈరోజు శివుణ్ణి ఏ రకంగా పూజించాలి, శివపంచాక్షరి మహామంత్రం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాలతో పాటు మహాదేవుని లీలా విన్యాసాన్ని వర్ణించే ప్రత్యేక భక్తి గీతాన్ని ఈనాటి కార్యక్రమంలో తిలకిద్దాం. ముందుగా నక్షత్రం శివారాధన మంచంలో ప్రతి నక్షత్రం వారు ఈరోజు మహాశివుణ్ణి ఏ పూలతో పూజించాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి అనేటువంటి విశేషాంశాన్ని తెలుసుకుంటారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 27 నక్షత్ర జాతకులు ఈరోజు ఈశ్వరుని క్రమబద్ధమైనటువంటి విధి విధానాలతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ప్రతి నక్షత్రం వారు ఈరోజు ఈశ్వరుని ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకించాలి, ఎటువంటి పూలతో పూజించాలి, ఎటువంటి స్తుతులతో స్తుతించాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్ర జాతకులు ఈరోజు ఈశ్వరుణ్ణి బెల్లపానకంతో అభిషేకం చేసి నీలిరంగు పుష్పాలతో బిల్వదళంతో పూజించడం ద్వారా, అలాగే లింగాష్టకం పఠించడం ద్వారా సప్తమ శని కుజు రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, నక్షత్ర శాంతి ఏర్పడుతుంది. తద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. భరణి నక్షత్ర జాతకులు ఈరోజు శివుణ్ణి పెరుగుతో అభిషేకం చేసి గులాబీ పూలతో పూజించి బిల్వదళంతో కూడా పూజించి శివ అష్టోత్తరాన్ని పఠించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, శుక్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు కృత్తికా నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి ఆవునేతితో అభిషేకం చేయాలి, చామంతి పూలతో పూజించాలి, అలాగే శివ సహస్రనామాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు లభిస్తాయి, ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు రోహిణి నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి చెరుకు రసంతో అభిషేకించాలి, నందివర్ధనాలతో కూడినటువంటి బిల్వదళాలతో పూజించినట్టయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శివ అష్టోత్తరాన్ని పఠించినట్టయితే ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి, చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. ఈరోజు మృగశిర నక్షత్ర జాతకులు సుగంధ ద్రవ్యాలతో కూడిన నీటితో ఈశ్వరుని అభిషేకం చేయాలి, పారిజాతాలతో కూడినటువంటి బిల్వదళంతో అభిషేకించినట్టయితే అభీష్టాలు నెరవేరుతాయి, లింగాష్టకం పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, మనోసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు ఆరుద్ర నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి రుద్రాక్ష జలంతో అభిషేకం చేయాలి, బిల్వదళాలతో పూజించాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని మౌనంగా జపించాలి. తద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి, అభీష్టాలు దగ్గరవుతాయి. ఈరోజు పునర్వసు నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి పసుపు జలంతో అభిషేకం చేయాలి, తుమ్మి పూలతో పూజించాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని మౌనంగా 101 సార్లు జపించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి, ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఈరోజు పుష్యమి నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకం చేయాలి, మందార పూలతో పూజించాలి, శివ అష్టోత్తరాన్ని పఠించాలి. ఇలా చేయడం ద్వారా ఆశించినటువంటి అభీష్టాలు నెరవేరుతాయి, ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈశ్వరుని ద్రాక్ష రసంతో అభిషేకించాలి, గరికెతో పూజించాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. తద్వారా అర్ధాష్టమ శని కుజ రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఈరోజు మఖా నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి, మందార పూలతో పూజించాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. తద్వారా ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి, పరాజయాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు పుబ్బా నక్షత్ర జాతకులు ఈశ్వరుని పసుపు కలిపినటువంటి నీటితో అభిషేకం చేయాలి, చామంతి పూలతో పూజించాలి, రుద్ర కవచాన్ని పఠించాలి. తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. ఈరోజు ఉత్తరా నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి పంచామృతాలతో భక్తితో అభిషేకించాలి, గన్నేరు పూలతో పూజించాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. తద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి, జాప్యాలు విఘ్నాలు కూడా దూరమవుతాయి, విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు హస్త నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీరుతో అభిషేకించాలి, ఉమ్మెత్త పూలతో పూజించాలి, లింగాష్టకాన్ని పఠించాలి. తద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి
ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు చిత్తా నక్షత్ర జాతకులు ఈశ్వరుని కుంకుమ పువ్వుతో కలిపినటువంటి నీటితో అభిషేకించాలి, మందార పూలతో పూజించాలి, లింగాష్టకాన్ని పఠించాలి. తద్వారా ఆర్థికపరమైనటువంటి విపత్తులు దూరమవుతాయి. ఈరోజు స్వాతి నక్షత్ర జాతకులు ఈశ్వరుని ఆవు పాలతో అభిషేకం చేయాలి, కలవ పూలతో పూజించాలి. ఓం హరాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం 11 సార్లైనా కూడా పఠించాలి. ఇలా చేయడం ద్వారా అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఏలినాటి శని దూరం అవుతుంది. ఈరోజు విశాఖ నక్షత్ర జాతకులు ఈశ్వరుని మల్లెపూలతో కలిపినటువంటి జలంతో అభిషేకం చేయాలి, పున్నాగ పూలతో పూజించాలి. ఓం రుద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించాలి. తద్వారా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది, చిరాకులు దూరమవుతాయి. ఈరోజు అనురాధ నక్షత్ర జాతకులు ఈశ్వరుని పుష్పోదకంతో అభిషేకం చేయాలి, సన్నజాజులతో పూజించాలి. ఓం హరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలా చేయడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా దూరమవుతాయి, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈశ్వరుని కుంకుమ కలిపినటువంటి జలంతో అభిషేకం చేయాలి, నందివర్ధనాలతో పూజించాలి. ఓం సోమనాథాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. తద్వారా అష్టమ గురువు ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మూల నక్షత్ర జాతకులు ఈశ్వరుని నవధాన్యాలతో కలిపినటువంటి జలంతో అభిషేకం చేయాలి, బిల్వదళాలతో పూజించాలి. ఓం త్రినేత్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. తద్వారా ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది. ఈరోజు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి గంగాజలంతో అభిషేకం చేయాలి, నందివర్ధనాలతో పూజించాలి. ఓం మహేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. తద్వారా ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు గంధం కలిపినటువంటి నీటితో ఈశ్వరుని అభిషేకం చేయాలి, విభూతితో పూజించాలి. ఓం శంకరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. తద్వారా ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి, ప్రయాణాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు శ్రవణ నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి బిల్వదళంతో కూడినటువంటి నీటితో అభిషేకం చేయాలి, మందార పూలతో పూజించాలి. ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. తద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనిష్ట నక్షత్ర జాతకులు ఉసిరి పొడితో కూడినటువంటి జలంతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి, సన్నజాజులతో పూజించాలి. ఓం ఈశానాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. తద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, గృహశాంతి లభిస్తుంది. ఈరోజు శతభిషం నక్షత్ర జాతకులు ఈశ్వరుని ఫలాలతో కూడినటువంటి జలంతో అభిషేకం చేయాలి, చామంతి పూలతో పూజించాలి. ఓం రుద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. తద్వారా ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయాలి, మందార పూలతో పూజించాలి. ఓం నీలకంఠాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆకస్మిక అభివృద్ధి ఏర్పడుతుంది, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈశ్వరుణ్ణి విభూతితో కూడినటువంటి జలంతో అభిషేకం చేయాలి, గన్నేరు పూలతో పూజించాలి. ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తద్వారా అపమృత్యు భయం పోతుంది. అష్టమ స్థితిలో ఉన్నటువంటి శని కుజ రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు రేవతి నక్షత్ర జాతకులు ఈశ్వరుని నారింజ రసంతో అభిషేకం చేయాలి, జిల్లేడు పూలతో పూజించాలి. ఓం మహాలింగాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తద్వారా విపత్తులు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ఆకస్మిక అభివృద్ధి ఏర్పడుతుంది, విద్యాబలం చేకూరుతుంది. ఇవి 27 నక్షత్ర జాతకులు పాటించవలసినటువంటి శివారాధన విధి విధానాలు. ఈ రకంగా చేయటం ద్వారా నక్షత్ర జాతకులందరికీ కూడా శాంతి లభిస్తుంది, అభివృద్ధి ఏర్పడుతుంది.
నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈ రోజు ఎవరికైనా శనగలు, పంచదార, పనసపండు దానంగా ఇవ్వటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఓం నమ శివాయ అనేటటువంటి పరమేశ్వరుడి మంత్రాన్ని జపించుకోవటం, మారేడు దళాలతో పరమేశ్వరుని అర్చన చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు అర్ధరాత్రి సమయంలో, లింగోద్భవ సమయంలో ఓం నమో భగవతే రుద్రాయ అనేటటువంటి మంత్రజపం చేస్తూ పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించటం మాత్రమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మీ గృహంలో మీకు ధనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి, ధనం సమృద్ధిగా లభించటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినం నాడు అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుణ్ణి రుద్రాక్షలు వేసినటువంటి జలంతో అభిషేకం చేయటం ద్వారా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ధనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆనందవంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మహాశివరాత్రి విశిష్టతని తెలుసుకుందాం. శంకరుడు మనకి కనిపించేటటువంటి రూపంలో పైన రాగి జుట్టు ముడి మనకి కనిపిస్తుంది. ఆయనకి వ్యోమకేశుడు అని పేరు. వ్యోమ అంటే ఆకాశం. ఆకాశమే తన తల జుట్టుగా కలిగినవాడు అనేది పై అర్థం. జుట్టు ఎంత సూక్ష్మంగా ఉంటుందో, నేల మీద పడితే కనిపించకుండా కూడా ఎలా ఉంటుందో, అలాగే ఆకాశంలో అనేకమైన రహస్యాలున్నాయనే యథార్థాన్ని మనకి సాంకేతికంగా తెలియచేసేటటువంటి మహాదైవం మహేశ్వరుడు. కాబట్టే వైజ్ఞానికులందరూ కూడా తమ అంతరిక్ష పరిశోధన అంతటినీ కూడా ఆకాశాన్నే ప్రత్యేకమైన ప్రయోగశాలగా ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు. ఏ శంకరుడు గంగమ్మని తల మీద ధరించి గంగాధరుడయ్యాడని పైకి మనకి పురాణ కథ తెలియచేస్తుందో, ఆ కనిపించే గంగ భార్య కాదు, జ్ఞానగంగ మాత్రమే. మంచి పండితుడైనటువంటి వాడు తనకి కలిగినటువంటి జ్ఞానాన్ని తనకి సంబంధించినటువంటి వారందరికీ మాత్రమే కాకుండా లోకానికి వినియోగించినట్లయితే వారందరూ కూడా ఇంతటి ప్రజ్ఞావంతులు కాగలరనే విశేషాన్ని తెలియచేస్తూ ఆ తల మీద ఉన్నటువంటి గంగని నేల మీద ఉన్నటువంటి అన్ని ప్రాణులకి సమంగా విడుస్తూ కనిపిస్తాడు గంగాధరుడు. ఆ జ్ఞాన గంగని తల మీద ధరించి ఏ మహానుభావునికి రుద్రుడు అని పేరుందో, ఎర్రనైనటువంటి కళ్ళతో కోపంగా కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటాడో, ఆ కోపం మనని హింసించాలనే అభిప్రాయంతో మాత్రం కానీ కాదు. 84 లక్షల జీవరాశుల్ని నేను సృష్టి చేసి వాటికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి, ఆ ఆహారం అయిపోయిన పక్షంలో కూడా తిరిగి మళ్ళీ మొలకలను ఎత్తించి ఆహారపు లోటు లేకుండా చేస్తున్నా ఎందుకు ప్రాణులందరూ అధర్మంగా ఉంటారనే కోపంతో కళ్ళు ఎర్రచేసి చూస్తూ ఉంటాడు రుద్రుడు తప్ప ఆయన మనని హింసించాలనే అభిప్రాయంతో ఉండేవాడు కాడు. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు తెల్లవారుజామున జరిగేటటువంటి కళ్యాణాన్ని చూడడం, అంతకుముందు అర్ధరాత్ర కాలంలో జరిగే లింగోద్భవ కాలంలోని అభిషేకాన్ని దర్శించడం, రోజంతా పరమేశ్వరుని సమీపంలో వసించడం, అంటే పరమేశ్వరుని స్తోత్రాలని, శ్లోకాలని, భజనలని, కీర్తనలని గానం చేస్తూ వింటూ ఉండడం. దీనితో పాటు మనం ఇప్పటి వరకు సాధించింది ఏమిటి, కొత్తగా సాధించవలసింది ఏమిటనే ప్రణాళికని వేసుకోవడం, దాన్నే జాగరణము లేదా జాగరము అంటారు. ఆ పనిని చేయడం సరైనటువంటి కర్తవ్యం మహాశివరాత్రి పర్వదినం నాడు. త్రిబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ త్రయోదశి, మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని తొలగిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం, అన్నదానం, ఈశ్వరాభిషేకం సత్వరమే సత్ఫలితాల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది.
అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, స్వక్షేత్ర వీక్షణ ఉంది కాబట్టి ఇది శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రబుధుల యొక్క కలయిక మకర క్షేత్రంలో, శని యొక్క ఉచ్చస్థితి, రాహుకుజుల యొక్క యుతి తులాక్షేత్రంలో, ఇక బృహస్పతి యొక్క సంచారం మిథున క్షేత్రంలో, రవి యొక్క సంచారం కుంభక్షేత్రంలో. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చిత సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గౌరవప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సంతృప్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. గృహంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలత గోచరిస్తుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. భాగస్వాముల విషయంలో కూడా మనస్పర్ధలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు తారసపడతాయి. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మనస్పర్ధలు ప్రారంభమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి ప్రయత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వప్రయోజనాల కోసం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లాభాలని గణించగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. మంచి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కూడా ఏర్పడతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జటిలమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ఫలితాలు ఉద్యోగరీత్యా చేకూరుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ సంబంధిత వార్తలు రుచిస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు అనుకూలిస్తాయి. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకులు మటుమాయమవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే
వ్యవహారిక శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ఫలితాలు గృహరీత్యా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అపశృతులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సజావుగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార జయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. గృహరీత్యా ఏర్పడేటువంటి సంకటాలు తొలగిపోతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. ప్రోత్సాహం ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన శివపూజతో పాటు శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించినట్టయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గ్రహశాంతి ఏర్పడుతుంది. తద్వారా ఉత్తమ పుణ్యాన్ని పొందగలుగుతారు. ఈ శివపంచాక్షరి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. శివారాధన చేసే అనేక విధానాల్లో పంచాక్షరి ప్రధానమైనది. ఈ పంచాక్షరి మహిమ శివపురాణంలో, స్కంద పురాణంలో విపులంగా చెప్పబడింది. ముందుగా శివపురాణంలో వ్యాస మహర్షి శివపంచాక్షరి మహాత్యాన్ని చెప్పారు. ఈ పంచాక్షరి సాకారుడైనటువంటి భగవంతుణ్ణి బోధిస్తుంది. ఈ పంచాక్షరి నుండి 5 వర్ణాలతో కూడినటువంటి వర్ణమాల పుట్టింది. శిరోమంత్రమనే 4వ పాదంతో సహా 3 మంత్రాలు గల గాయత్రి మంత్రం కూడా పుట్టింది. దాని నుండి సమస్త వేదాలు, వాటి నుంచి కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆయా మంత్రాల వలన ఆయా సిద్ధులు మాత్రమే లభిస్తాయి. కానీ ఈ ప్రణవం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. మంత్రసారమైన ఈ ప్రణవం వలన భోగమే కాక మోక్షం కూడా సిద్ధిస్తుంది. సాకారుడైన శివుని బోధించే శ్రేష్ఠ మంత్రములు ప్రత్యక్ష భోగాలనే కాక మోక్షాన్ని కూడా ఇస్తాయి. ఈ విధంగా ఓంకారం నుండి పుట్టినటువంటి పంచాక్షరి మంత్ర జపఫలం కూడా శివపురాణంలో చెప్పబడింది. పంచాక్షరి నిత్యం 10,000 శ్రద్ధతో జపించాలి. ఉభయ సంధ్యల్లో 1000 చొప్పున జపిస్తే శివపదం లభిస్తుంది. ఈ మంత్రాన్ని దీక్షాపూర్వకంగా గురువు నుంచి స్వీకరిస్తే సత్ఫలం సిద్ధిస్తుంది. మహాశివరాత్రి నాడు జపిస్తే విశేష ఫలితం లభిస్తుంది. శివపంచాక్షరి స్థూల ప్రణవం. ఈ పంచాక్షరిని జపించే మానవుడు సర్వసిద్ధుల్ని పొందుతాడు. కనుక సదా పంచాక్షరిని ఓంకారపూర్వకంగా జపించాలి. గురూపదేశాన్ని పొంది చక్కటి ప్రదేశంలో సుఖాసనంగా ఉండి జపించినట్టయితే ఉత్తమ ఫలితం లభిస్తుంది. శుక్లపక్షాన్ని ఆరంభించి కృష్ణపక్షాన్ని పూర్తయ్యే వరకు జపం చేయాలి. మాఘ భాద్రపద మాసాలు ఈ జపానికి ఉత్తమం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివ శివానరా చింతలు తొలుగునురా. ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడాను శివనామం ఆచరించాలి. మాఘ కృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడు ఆది అంతములేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం ఉద్భవించినటువంటి మహాశివరాత్రి. ఆ సమయంలో జాగరణ చేసి ఇంటిలోనైనా సరే శివనామం అనేటువంటిది గనక ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అని శాస్త్రం. అందుచేతనే ప్రతి ఒక్క గృహంలో ఈ మహాశివరాత్రి పర్వదినాన సూర్యోదయాత్ పూర్వమే పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించి అమోఘవంతమైనటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను తొలగించేటువంటి విభూతి ధారణ గృహ యజమాని అందరూ కూడాను చక్కగా తమ శరీరానికి ధరించాలి. విభూతి ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. పరమశివునికి ప్రీతివంతమైనటువంటి ఆయన కనుల నుంచి జారిపడి
అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి అద్భుత వరమైనటువంటి రుద్రాక్షమాల తప్పనిసరిగా ధరించాలి గృహ యజమాని, ఆ ఇంటిలో నివసించేటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా. రుద్రాక్ష ధారణ సమస్త ఐశ్వర్యాన్ని ప్రసాదించే అమృత తుల్యమైనటువంటి వరం. ఈరోజు మారేడు దళం చేతిలో పట్టుకున్నా చాలు శివాభిషేకం చేసినటువంటి విశిష్ట లక్షణం వచ్చి తీరుతుంది. అందుచేతనే మీ ఇంటి ముంగిట ఉన్నటువంటి మారేడు చెట్టుకు చెంబెడు నీళ్లు పోసి 3 ప్రదక్షిణలు చేయండి. అమోఘవంతమైనటువంటి జన్మాంతరాల పాపాలన్నీ కూడా ప్రక్షాళనమయ్యేట్టు చేస్తాడు పరమేశ్వరుడు. ఈరోజు తప్పనిసరిగా గృహంలో శివాభిషేకం నిర్వహించటం గృహ బలానికి కూడాను సర్వత్రా కూడా శుభదాయకం. అనేక పండ్ల రసాలతో కూడి సెంటు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని నమక చమక పారాయణాదులతో కనుక అభిషేకార్చన చేసి ఆ అభిషేక తీర్థాన్ని మీ యొక్క గృహంలోని ప్రతి ఒక్క వాకిలికి కూడా పైభాగాన గనక అలా 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 చల్లినట్లయితే శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్న చందన మీ గృహంలో కూడాను ప్రతి వ్యక్తికి కూడాను జ్ఞానైశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. అంతేకాకుండా ఈరోజు ఇంటి యజమాని దగ్గర నుంచి ఇంటి ఇల్లాల వరకు కూడాను రోజంతా కూడాను ఉపవాసం ఉండి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో శివనామ స్మరణ చేస్తేనే చాలు జన్మ రాహిత్యం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. తెల్లవార్లు గనక జాగరూకతతో గనక జాగరణ చేసి పరమ పవిత్రవంతమైనటువంటి శివ కళ్యాణాన్ని గనక తిలకించినట్లయితే, లేక దేవాలయానికి వెళ్ళి శివనామస్మరణ చేస్తూ జాగరణ చేసినట్లయితే జాగరూకతవంతమైనటువంటి ఈ జీవన సారంలో దాగిన పరమార్థం అర్థమై మీకు పురోభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, పొదుపు మొదలైనటువంటి లక్షణాలు అలవర్చుకొని మీ సంసార సాగరాన్ని చాలా చక్కగా సాగింపచేసుకోవటానికి విశిష్టవంతమైనటువంటి సుదినం ఈ మహాశివరాత్రి. అందుచేతనే శివరాత్రి పర్వదినాన నదీ స్నానం చేయటం, ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం ప్రతి వ్యక్తి కనుక ఆచరించినట్లయితే శివానుగ్రహంతో ఐశ్వర్యయుక్తమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఈ జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమా. మీ గృహంలోనే శివనామ ఏకాహం గనక చేసినట్లయితే శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. శివతత్వాన్ని ఇచ్చేటైతే శివా అని చెప్పేస్తే అమ్మవారి యొక్క తత్వం మిళితమై ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వంలో వెలుగొందేటువంటి ఈ నామంలో దగ్గర పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని శివశివా అని చెప్పేసి నామ సంకీర్తన చేసి తరించాలి. మారేడు దళాన్ని చేతిలో పట్టుకొని దానిపై విభూది రాసి తేనె చుక్క వేసి నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించి మీ అభీష్టాన్ని పరమేశ్వరునికి తెలియజేస్తూ గనక ఆ మారేడు దళాన్ని గనక శివలింగం పైన గనక ఉంచినట్లయితే అభీష్ట ఫల సిద్ధి కలిగి తీరుతుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మహాదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందటానికి శివరాత్రి పర్వదినాన ఎటువంటి ప్రక్రియ ఆచరిస్తే యోగం సిద్ధిస్తుంది అన్నది ప్రశ్న. పరమ పవిత్రవంతమైనటువంటి ఈ మహాశివరాత్రి నాడు గృహస్థులు ఎవరైనా సరే దేవాలయంలో గనక ఐశ్వర్యయుక్తాన్ని ప్రసాదించేటువంటి విభూది పండును లేక మారేడు కాయ బాగా ఎండినది దానిలో విభూది వేసి పండుతో సహా గనక మీరు పంచినట్లయితే
పరమ అద్భుతవంతమైనటువంటి శివానుగ్రహం కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.